సిద్దిపేట సిరిసిల్ల రైల్వే లైన్లో భాగంగా మనం ఇప్పుడు గుర్రాలగుందని అండ్ విఠలపూర్ని కలిపే రోడ్డు అవుతుందో ఆ రోడ్డు దగ్గర మనం ఉన్నాం. ఇంతమందికి మనం వచ్చినప్పుడు ఓన్లీ కింద ఒక ఈ మన రైల్వే ట్రాక్ సంబంధించిన బ్రిడ్జ్ ఏదైతుందో ఆ బ్రిడ్జ్ అంటే మన వెహికల్స్ వెళ్ళడానికి పైన కిందికి వెళ్ళేమో ట్రైన్ వెళ్తుంది, పైనకి వెళ్ళేమో వెహికల్స్ వెళ్తాయి. ఇక్కడ ఒక బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుంది. ఇది స్టీల్ బ్రిడ్జ్ అంటే స్టీల్ బ్రిడ్జ్ ఇది. సరే, ఇక్కడ ఎట్లా కన్స్ట్రక్షన్ జరుగుతుందో ఒకసారి చూద్దాం మనం. అంటే బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ ఎట్లా జరుగుతుందో చూద్దాం మనం. ఇటు సిరిసిల్ల వెళ్తుంది. ఈ బ్రిడ్జ్ ఒకటి చూద్దాం మనం. మళ్ళీ అంటే గంగాపూర్ని విఠలపూర్ని కలిపే బ్రిడ్జ్ అవుతుందో అది కూడా ఎంతవరకు వచ్చింది అనేది ఈ వీడియోలో మనం చూసుకుందాం. అంటే ఈ బేస్లు ఉన్నాయి కదా, ఈ బేస్ల పైన పెట్టేస్తున్నారు. మనం ముందుకెళ్ళి చూద్దాం. అవి హైట్లో నిలబెట్టేస్తున్నారు. మళ్ళీ చూద్దాం. అది ఫస్ట్ అయితే ఈ బేస్లు కట్టారు. ఈ బేస్లు కట్టి మళ్ళీ దాన్ని హైట్ లేపాలి కదా. హైట్ లేపాలని తీసుకొని మళ్ళీ కింద పెట్టేసారు. చెక్క లాంటి ఇవి పెట్టేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఇవన్నీ కింద ఒక సపోర్ట్ ఇచ్చి వీటిలో నిలబెడుతున్నారు. ఇంకోటి చూద్దాం. దీంట్లోనే ఇదే వీడియోలో కంటిన్యూగా అది ఎట్లా నిలబెడుతున్నారని చూద్దాం మనం. ఇది లెవెల్ సెట్ కాలేనట్టుంది. మళ్ళీ అది హైట్ లేవడుతున్నారు. హైట్ లావటేసారు. హైట్ లావట్టి అది మళ్ళీ కింద లెవెల్ సెట్ చేస్తారు. దాన్ని మళ్ళీ దింపేస్తాడు. ఇక మిషనరీ ఉండడం వల్ల చాలా ప్లస్ అంటే చాలా పని తప్పింది. అంటే మనుషులు లావాడితే మాత్రం అది ఒక 10 మంది అవసరపడే వాళ్ళు మనుషులు లావాడితే మాత్రం సెట్ చేస్తారు. అది మనం దగ్గర ఉండి తీస్తే వాళ్ళకి ఇబ్బంది అయితే తీసుకొస్తే కొంచెం దూరం ఉండి తీస్తుంది. వాళ్ళని డిస్టర్బ్ అవుతుంది పాపం. వాళ్ళ పని కూడా మన వాళ్ళు. దాన్ని ఏమంటారు? ఒలంబా అంటారా? ఒలంబా. అది గుండు దారం అంటారు, ఒలంబా అంటారు. మా నాన్న మేస్త్రి కాబట్టి నాకు కూడా ఐడియా ఉంది. దాన్ని లెవెలింగ్ చూస్తుంది అంతే. అంతే, అందుకే నా ఇంత పర్ఫెక్ట్గా ఉంటాను. దాన్ని లెవెల్ చెక్ చేస్తారు ఒలంబాతోటి. పర్ఫెక్ట్ లెవెల్తో పెట్టుకుంటే కరెక్ట్గా అవుతుంది. అది పర్ఫెక్ట్ సెట్ కావాలంటే కొంచెం జరుపుకొని చెప్తాను. మంచి అండర్స్టాండింగ్ ఉండాలి వీళ్ళ మధ్యలో. ఎంత అండర్స్టాండింగ్ ఉంటే అంత అంటే వర్క్ ఫాస్ట్గా అయిపోతుంది. ఇంకా కొంచెం జరపమని చెప్తాను. కొద్ది జరుగుతుంది. ఇంకా కొంచెం జరపమంటాడు అటు. అమ్మో, కొంచెం జరపాలంటే మంచి టెక్నిక్ ఉండాలి.
సెట్ అయిపోయింది మొత్తం. సెట్ అయింది. ఇంకోటి లిఫ్ట్ ఇస్తున్నారు. ఇక్కడ సైడు లెవెల్ సెట్టింగ్ అయిపోయింది. అక్కడ సైడ్ లెవెల్ సెట్టింగ్ చేస్తున్నాను మళ్ళీ. అంటే ఇంకో మన క్రేన్ ఇంకోటి అవుతుందో ఆ క్రేన్ వచ్చిందంటే 2 సైడ్స్ కరెక్ట్గా బ్యాలెన్సింగ్ ఉండాలి. ఒక లెవెల్ సెట్ చేసేటప్పుడు టూ సైడ్స్ కంపల్సరీ బ్యాలెన్స్ సెట్టింగ్ ఉండాలి. అందుకే 2 వెహికల్స్తోని 2 క్రేన్స్తోని లెవెల్ సెట్ చేస్తున్నారు. మళ్ళీ ఆ దారంతో చెక్ చేస్తుంది చూడండి. ఇది ఆఫ్ చేసేసుకుంది. ఇక ఈయన పని అయిపోయింది. ఆపరేటర్ పని ఉంది ఇప్పుడు. ఇది ఆషామాషి చేస్తారు కావచ్చు అనుకున్నా, కానీ ఆషామాషి ఏం లేదు. ఇది చాలా స్ట్రిక్ట్. అంటే ప్రతిదీ అక్కడ లిఫ్ట్ చేసుకుంటూ ఇక్కడ లిఫ్ట్ చేసుకుంటూ లెవెల్ పైప్తో లెవెల్ చూసుకుంటూ మరీ సెట్ చేస్తున్నారు దీన్ని. చాలా అంటే ఇట్లాంటి ఎంత పర్ఫెక్ట్గా చేస్తున్నాయి కదా, మళ్ళీ లైఫ్లో కూడా ఎట్లాంటి ఇబ్బందులు కాకుండా ఉండేది. అంటే ఫటాఫట్ అయిపోతుంది కోసం అనుకున్నా, కానీ నాకు ఇది పర్టికులర్గా నేను చూస్తున్నప్పుడు నాకు అర్థమవుతుంది ఇది అంటే ఎంత పర్ఫెక్ట్గా చేస్తారన్నది. అయిపోయింది. అది దాన్ని ఊడవికేస్తుంది. దానికి సంబంధించి లెవెల్ సెట్ చేసి పెట్టేదాన్ని. ఇప్పుడు ఇంకోటి తీస్తుండొచ్చు. ఇంకోటి తీయడానికి వెళ్తున్నట్టున్నారు. ఫస్ట్ అక్కడి కంప్లీట్ అయిపోయింది. అది కంప్లీట్ అయింది. అది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడికడది ఇది సెట్ చేస్తున్నారు. దీన్ని 2 వెహికల్స్ ఒక దగ్గర పెట్టి సెట్ చేస్తున్నారు. మళ్ళీ లెవెలింగ్ చేస్తున్నారు. రెండు బలే పెట్టేసారు. ఓకే, ఇదైతే లెవెలింగ్ అయితే అయిపోతుంది. ఇది మన గంగాపూర్ని అండ్ విఠలపూర్ని కలిపే రైల్వే బ్రిడ్జ్. ఇది ఇక్కడ అయితే చాలా మటుకు వరకు ఒక కొలికి వచ్చింది. ఇది మస్తు అనిపిస్తుంది వరకు. ఇక్కడ బ్రిడ్జ్ మాత్రం మంచిగా అనిపిస్తుంది. మంచి క్రెయిన్తో లిఫ్ట్ చేస్తారు. ఇవన్నీ వ్యూ మాత్రం సూపర్గా కనబడుతుంది. వ్యూ మాత్రం ఎక్సలెంట్గా కనబడుతుంది. ఈ పైన అన్ని లిఫ్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ మరి మిడిల్లో ఏం చేస్తారో తర్వాత చూద్దాం. అది నెక్స్ట్ వీడియోస్ చూద్దాం. బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ ఎట్లుంటుంది అనేది కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇది కంప్లీట్ వ్యూ. ఓకే, ఇతర వీడియో క్లోజ్ చేసుకుందాం.